వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. సెప్టెంబర్ 2 వస్తుందంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు. ఎందుకంటే 2009 సెప్టెంబర్ 2వ తారీఖున హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా మరి విభజన జరిగినటువంటి పరిస్థితి, కొత్త నాయకులు పుట్టుకొచ్చిన పరిస్థితి, ముఖ్యమంత్రులుగా ఎదిగినటువంటి పరిస్థితి. అయితే రాజశేఖర రెడ్డి గారు 1978లో తన రాజకీయ జీవితాన్ని ఆయన ప్రారంభించారు. మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, 2 సంవత్సరాలకే మంత్రి అయ్యారు. 1978 నుంచి 2009 వరకు ఆయన 6 సార్లు రాజశేఖర రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, మంత్రిగా, అదేవిధంగా సిఎల్పి లీడర్గా, అపోజిషన్ లీడర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అదేవిధంగా దాదాపు 4 సార్లు కడపకి ఎంపీగా కూడా రాజశేఖర రెడ్డి గారు పనిచేసినటువంటి పరిస్థితి. మరి అలాంటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత 5 ముఖ్యమంత్రులుగా మరి తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009 మరి అప్పటి వరకు కూడా అంటే 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత మరి కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానే వ్యవహరించారు. 2009లో దాదాపు 90% ఎమ్మెల్యే టికెట్లను ఆయనే ఇచ్చినటువంటి పరిస్థితి, హైకమాండ్ కూడా జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు. మరి దురదృష్టవశాత్తు ఆయన ముఖ్యమంత్రి అయిన 3 నెలలకే మరి రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరుతూ రాజశేఖర రెడ్డి గారు మరి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినటువంటి పరిస్థితి. ఆయన మరణం తర్వాత ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారిపోయాయి. అప్పుడు కొణిజేటి రోసే గారు మరి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, మరి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్. ఒక రకంగా చెప్పాలంటే 1967లోనే మరి రాజకీయ అరంగేట్రం చేసినటువంటి నాయకుడు రోసే గారు దాదాపు 16 సార్లు మరి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టి ఒక రికార్డును సృష్టించారు. ఆర్థిక శాఖ మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా కొణిజేటి రోసే గారి ప్రస్థానం గురించి వేరేగా చెప్పక్కర్లేదు. మరి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆ తర్వాత 1 సంవత్సరం 3 నెలల పాటు కొణిజేటి రోసే గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు, ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరి అదే రాజశేఖర రెడ్డి గారు బతికున్నట్లయితే కొణిజేటి రోసే గారికి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం వచ్చేదే కాదు. ఆ తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రెడ్డి సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి మరి కొణిజేటి రోసే గారిని తప్పించి కిరణ్ కుమార్ రెడ్డి గారిని, అప్పటి వరకు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా కూడా చేయనటువంటి నాయకుడు, వాళ్ళ తండ్రి గారు సెంట్రల్ మినిస్టర్గా పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి పీలేరు నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు ఎమ్మెల్యేగా. మరి రాజశేఖర రెడ్డి గారు మరణించిన ఆ టైంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్పీకర్గా ఉన్నటువంటి రోజులై మరి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఒక్కసారిగా కాంగ్రెస్ హైకమాండ్ మరి ముఖ్యమంత్రిని చేసింది. అయితే సీల్డ్ కవర్ సీఎం అంటూ కిరణ్ కుమార్ రెడ్డి గారిని మరి ప్రతిపక్షాలు అప్పట్లో పెద్ద ఎత్తున మరి విమర్శించే పరిస్థితి ఉండేది. దాదాపు 3 సంవత్సరాల 3 నెలల పాటు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చిట్ట ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు. అంటే ఇద్దరికి ముఖ్యమంత్రులుగా మరి వారికి ఒక అవకాశం వచ్చినటువంటి పరిస్థితి. ఎవరు కూడా ఊహించిన రీతిలో వాళ్ళిద్దరు ముఖ్యమంత్రులైన పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా కనుక చూస్తే ఆ తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బతికున్నట్లయితే ఖచ్చితంగా ఆంధ్ర తెలంగాణ విడిపోయేటువంటి పరిస్థితులు ఉండేది కాదు అనేది ఇప్పటికీ కూడా మెజారిటీ పీపుల్ మాట్లాడుకునేటువంటి పరిస్థితి. అటు ఆంధ్రప్రదేశ్లోనైనా తెలంగాణలోనైనా ఎంతోమంది మేధావులు మాట్లాడుకునేటువంటి మాట, రాజశేఖర రెడ్డి గారు బతికి ఉంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణని సపరేట్గా ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విభజించేటువంటి పరిస్థితులు మరి కాంగ్రెస్ పార్టీ చేసేది కాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరవేయటం, ఆయన మరి పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి గారి మరణంతో మరి గుండెపోటులకు గురై చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులను పరామర్శించే క్రమంలో ఓదార్పు యాత్ర పెట్టడం,
ఓదార్పు యాత్రని కాంగ్రెస్ హైకమాండ్, ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ వ్యతిరేకించడం, వద్దని చెప్పడం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా తను ఇచ్చిన మాట కోసం నేను ఓదార్పు యాత్ర చేస్తానని చెప్పేసి ఆయన ప్రజల్లోకి వెళ్ళటం. రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఒక సానుభూతి ఏదైతే ఉందో, అయ్యో ఆయన చనిపోయాడు అని చెప్పేసి, ఎందుకంటే తెలుగు ప్రజలకు ఎక్కువ సానుభూతి ఉంటుంది. అప్పటి వరకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో రాజశేఖర రెడ్డి గారు గత 5 ఏళ్ళు మంచి పేరు తెచ్చుకున్న పరిస్థితి 2004 నుంచి 2009 వరకు. సో ఆ సానుభూతి అంతా కూడా జగన్ గారి మీద చూపించారు. అప్పటి వరకు తండ్రి చాటు బిడ్డగా మరి మొదటిసారి కడప ఎంపీ అయ్యాడు 2009లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి 3 నెలలకే రాజశేఖర రెడ్డి గారు మరణం. మరి ఆ తర్వాత కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకోవడం, మరి కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా తన కడప ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేయటం, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆయన మరి కడప ఉప ఎన్నికలో పోటీ చేయటం, ఆయన దాదాపు 5 లక్షల మెజార్టీతోటి ఒక రికార్డు సృష్టించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక నాయకుడిగా ఉద్భవించాడు. దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత. అదే రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టే పరిస్థితి ఉండేది కాదు. మా అయితే ఇంకొకసారి ఎంపీ అయ్యే పరిస్థితి ఉండేది, లేకపోతే ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యే పరిస్థితి ఉండేది. అందుకని కాంగ్రెస్ పార్టీలో తండ్రి తర్వాత కొడుకు వారసత్వ రాజకీయాలు ఇచ్చిన పరిస్థితి అసలు ఉండే పరిస్థితే కాదు. మా అయితే ఎమ్మెల్యే మినిస్టరే కానీ ఆయన వారసుడిగా ఆయనకే ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఉండేది కాదు. సో అదొక ఎపిసోడ్ అయితే, మరి అదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారి తిరుగుబాటుని ఎట్లాగైనా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో మరి ఆయన రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి అనుచరుల్ని, అనునాయాలను అందరినీ కూడా సపరేట్గా చేయటం, వాళ్ళందరినీ వైసీపీలో జాయిన్ చేసుకోవటం, ఈ క్రమంలో జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజన చేసింది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కోపం. అదేవిధంగా తెలంగాణలో పెద్ద ఎత్తున వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం, అప్పుడు కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేయటం, ఆయన ప్రాణాలకు తెగించటం, ఇవన్నీ కూడా ఒకదానమ్మట ఒకటి వచ్చేసిన పరిస్థితులు. సో రాష్ట్ర విభజన జరిగిపోయింది. 2014 ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ గారు మరి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు 67 స్థానాలతోటి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన ఆవిర్భవించినటువంటి పరిస్థితి ఆయన పార్టీ. సో అంటే కేసీఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదు. రాష్ట్ర విభజన జరగటం వల్ల కేసీఆర్ గారికి ఆయన కూడా పోరాటం చేశాడు రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం. సో అవన్నీ కూడా అంటే ఒకదానమ్మటి ఒకటి రావటంతో మరి అక్కడ కేసీఆర్ గారు కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అయిన పరిస్థితి. సో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి మరి రేవంత్ రెడ్డి గారు రావటం. సో రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పచెప్పడం. ఎందుకంటే ఒకప్పుడు టీఆర్ఎస్లో రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి గారు మరి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీ అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు. సో ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయిన పరిస్థితి. అంటే రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలోనే ఒక 15-20 సంవత్సరాలు పనిచేసే పరిస్థితి ఉండేది. అంతేగాని ముఖ్యమంత్రి స్థాయికి ఆయన ఎదిగే పరిస్థితి ఉండేది కాదు. సో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో 151 స్థానాలతోటి ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అంటే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కొణిజేటి రోసయ్య గారు, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి 3 ముఖ్యమంత్రులు అయిన పరిస్థితి. తెలంగాణకు సంబంధించి కేసీఆర్ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు. అంటే మొత్తం 5 నాయకులు ముఖ్యమంత్రులుగా ఆవిర్భవించినటువంటి ఆ పరిస్థితి కనుక చూస్తే అది రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం అనేది ఒక 5 ఒక కొత్త నాయకులుగా, పెద్ద నాయకులుగా తయారు చేసిందని అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే దురదృష్టం చెప్పుకోవాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆయన ఒక ముఖ్యమంత్రి, అంటే ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చనిపోవటం చాలామంది ఆ బాధను కూడా తట్టుకోలేక బాధపడినటువంటి పరిస్థితులు. అంటే ఏ టైం ఏం జరిగిద్దో చెప్పలేని పరిస్థితులు. సాధారణంగా రాజకీయాల్లో ఒకరినొకరు విడిపోవటం, వివిధ రాజకీయ పార్టీలు పెట్టుకోవటం, రాజకీయ పార్టీలన్నీ పొత్తు పెట్టుకోవటం, పొత్తులతోటి ఒకరినొకరు ఓడించుకోవటం, ఇవన్నీ సర్వసాధారణం. అప్పటి వరకు కలిసిన మిత్రులు విడిపోయి కొత్త పార్టీలు పెట్టుకోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దేశ రాజకీయాలు చాలా జరిగాయి. కానీ ఒక నాయకుడు మరణించిన తర్వాత రాష్ట్రమే విభజన అవటం, మరి ఓవరాల్గా 2 రాష్ట్రాల మీద కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 5 ఒక బలమైనటువంటి నాయకులుగా తయారవటం, ముఖ్యమంత్రులు అవ్వటం అనేది ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్ మొత్తం కూడా రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాతే జరిగిందనేటువంటిది ఖచ్చితంగా అయితే మనమే చెప్పొచ్చు. అదే రాజశేఖర రెడ్డి గారు కనుక బతికి ఉన్నట్టయితే ఆ రోజు 2009లో ఉన్న ప్రజారాజ్యం చిరంజీవి గారు 70 లక్షల ఓట్లు, 18 అసెంబ్లీ స్థానాలు గెలిచారు. 30 అసెంబ్లీ స్థానాలు 1000 ఓట్లు లోపు ఓడిపోయినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా చిరంజీవి గారు ప్రజారాజ్యం కొనసాగేది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత చిరంజీవి గారికి ఒకవేళ ముఖ్యమంత్రిగా అవకాశం వస్తుందేమో,
లేకపోతే కాంగ్రెస్ పగ్గాలు తన చేతికి వస్తాయనేటువంటి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన్ని మోటివేట్ చేసిన విధానం, ఆయన కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీని కలిపారు. అదే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నట్లయితే చిరంజీవి గారు పార్టీని అలాగే ముందుకు తీసుకెళ్లేవారు. భవిష్యత్తులో చిరంజీవి గారు ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఒక అవకాశం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు ఇచ్చి ఉండేవారు. ఎందుకంటే అప్పుడు చిరంజీవి గారు రాజకీయాల్లో కొనసాగితే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదేమో. ఒకవేళ వచ్చినా కూడా అన్నచాటు తమ్ముడిగా ఉండి అన్న నాయకత్వంలో పనిచేసే అవకాశం ఉండేది. కానీ తన ఒక పార్టీకి ప్రతినిధిగా, ఒక పార్టీకి తాను అధినేతగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఆయనకు వచ్చి ఉండేది కాదు. అంటే ఇవన్నీ కూడా అంటే రాష్ట్ర రాజకీయాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, లేకపోతే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అనేకమైనటువంటి రాజకీయ పరిస్థితులు, పరిణామాలు వేగంగా మారటం, కొత్త కొత్త నాయకులు రావటం, ముఖ్యమంత్రులు అవ్వటం, ఇవన్నీ కూడా 2009 నుంచి ఈ 2025 ఈ మధ్యకాలాన్ని కనుక ఒకసారి పరిశీలిస్తే ఈ 15 సంవత్సరాలు లేదా 16 సంవత్సరాలు, ఈ 15-16 సంవత్సరాల అతి తక్కువ పీరియడ్ ఏదైతే ఉందో ఎంతోమంది కొత్త నాయకులు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితి ఏదైనా ఉందంటే అది రాజశేఖర రెడ్డి గారి మరణం. అంటే ఒక నాయకుడి మరణంతో రాజకీయాల్లో అనేకమైనటువంటి పెనుమార్పులు సంభవించిన పరిస్థితి, కొత్త నాయకులు పుట్టుకురావటం, అదేవిధంగా రాష్ట్రమే విభజన చెందటం. సో ఇవన్నీ కూడా చూస్తే ఈయన కనుక బతికి ఉన్నట్లయితే ఈ పరిస్థితులన్నీ చోటు చేసుకునేటువంటి అవకాశం ఉండేదైతే కాదనేదైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా సెప్టెంబర్ 2 అంటే రాజశేఖర రెడ్డి గారి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక ముఖ్యమంత్రి అకాల మరణం అనేది తెలుగు ప్రజల్ని ఎప్పటికీ కూడా తొలిచివేస్తుందని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.